ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా నానా ఇంత పొద్దున అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు? కంగారు పడుతున్నానా? అలాంటిదేం లేదే. హెల్త్ ఏమన్నా బాగాలేదా? బాగుంది. ఆనందాన్ని కలవడానికి వెళ్తున్నాను, అంతే. లేట్ అవుతుంది, బాయ్. ఏదో జరిగింది, లేదంటే ఇంత కంగారు పడరా. బో బో యాడుండావు బో బో అబ్బోడా అబ్బోడా మీ నాయన ఏమన్నా చూసుండావా? ఆనంద్ అంకుల్ని కలవడానికి వెళ్ళారు. అవునా? ఇప్పటిదాకా ఈయనే ఉండుండాడు కదా, ఇంతలోనే వెళ్ళిపోయి ఉండాడా? నేను కాఫీ ఇద్దామని వచ్చుండాన్రా. ఏదో అర్జెంట్ పని అంటమ్మా, తొందరగానే వస్తానన్నారు. ఏం పనులో ఏమో. సర్లే, నేను టిఫిన్ రెడీ చేస్తా, తిందు గాని. కాఫీ తాగుతావా? సరే. మన వాళ్ళు అన్నదానం మొత్తం అరేంజ్ చేసేశారు. పిండ ప్రదానం ముగించుకుని వచ్చేస్తే అన్నదానం మొదలు పెట్టొచ్చు. సరే దాత్రి. చూస్తూ ఉండు కేదార్, ఏదో ఒకరోజు మావి గారే అత్తయ్య గారికి పిండ ప్రదానం జరిపిస్తారు. ఆ రోజు నీ అడుగులు తడబడతాయి, మాటలు దొర్లుతాయి, నీ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతాయి. ఆశ కోల్పోకు కేదార్. ఆశ లేకుంటే మనిషి ముందడుగు వేయలేడు, తెలుసా? సరే పద. నమస్తే పంతులు గారు. నమస్తమ్మా. పిండ ప్రదానం గురించి మీతో నిన్న మాట్లాడాం కదా. అవునవును, ఇంకో పంతులు గారు పిండ ప్రదానం చేయిస్తున్నారు. ఆయన వెళ్ళిన వెంటనే మీ కార్యక్రమం మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. కేదార్ పద. కేదార్ ఇలా కూర్చో. మీరు చెప్పింది నిజమని నిరూపించేదానికి సాక్ష్యం ఉండదా? పని వాళ్ళు యజమానులు ఒకటే ఇంట్లో ఉంటారు. అలా అని ఇద్దరు ఒకటే అయిపోరు కదా. ఎవరి స్థానం వాళ్ళదే.
బాబు ఈ ఫోటో ఏమైంది పంతులు గారు? ఇప్పుడు పిండ ప్రదానం చేయాల్సింది ఈవిడికేనా? అవును పంతులు గారు, ఈవిడ మా అమ్మ. అవునా? మరి అతనెవరు? అతనంటే ఎవరు పంతులు గారు? ఇప్పుడు మా పంతులు గారు పిండ ప్రదానం చేయిస్తున్న అతను కూడా ఈవిడికే పిండ ప్రదానం చేస్తున్నాడు. ఏంటి, మా అమ్మకి పిండం పెడుతున్నారా? ఎవరతను? పేరు తెలీదు, ఈ చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదు. పొద్దున్నే వచ్చి మా పంతులు గారితో మాట్లాడి కార్యక్రమం జరిపించుకుంటున్నాడు. ఆ పంతులు గారు ఇప్పుడు ఎక్కడున్నారండి? నది ఒడ్డున కార్యక్రమం జరిపిస్తున్నారమ్మా. కేదార్, బాబు, కార్యక్రమం పూర్తయింది. ఈ పిండాలని నీళ్లలో నిమజ్జనం చేయండి. కేదార్, మెల్లగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.